రాంగ చూపెట్టాను ఫోటో చూపెట్టారు ఒక ఆయన ఏ ఫోటో ఉంది కింద ఫోటో చూపెట్టారు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు, అటు పక్కన అజరుతున్నాడు, అడిగి నవ్వుతాడు నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి, వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి, వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ. వాడు నవ్వుతున్నాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్ల తిరుగుతారా వీళ్ళు అని అది కలిసే నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా, నాకు వేణుమాధవి గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నాడు చూసినావా, నేనంటున్నా అరే నీకు దమ్ముంటే ఇదే హజరుద్దీన్ నా హిందువులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజరుద్దీన్ కి బొట్టు పట్టి వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నాను. నమాజ్ అవుతారన్న నవ్వుతున్నా వాళ్ళు. వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు, ఇఫ్తార్ విందులు మాకంటే ఎక్కువ వీళ్ళే ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గుడి ఉందన్న, భాగ్యలక్ష్మి గుడి ఉందన్న పాత బస్తీలో. ఏ రోజైనా ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని అసదుద్దీన్ ఓవైసీ గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా, ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా, ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు, మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే పో ఓవేసిని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాతి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. ఈ పాట పాడిపించే దమ్ము ఓవైసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా నేను అంటున్నాను.